మంచిగా తాగడానికి చాలా ఇబ్బందిగా ఉంది సార్ మాకు. పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చాము ఇక్కడికి. ఈగలని చెప్పి ఒక వింగ్ నుంచి ఈగలంటే ఈ డ్రగ్స్ ఈ గాంజా ఏదైతే ఉందో వీళ్ళు పట్టుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పాటు చేసిన ఒక వింగ్ మట్టిది. పోలీస్ డిపార్ట్మెంట్ లోనే మేము పనిచేస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా, అర్థమైందని చెప్పింది మీకు. సో అయితే ఈగల సిఐ గారు, ఇన్స్పెక్టర్ గారు సార్ మీతోటి కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడతారు. అందరూ జాగ్రత్తగా వినండి, ఓకేనా. గాంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలను నివారించడానికైతే ఈగల్ అనే సంస్థను అయితే ప్రారంభించారు మామ. దీనికి ప్రత్యేకించి సిఐ గారే మా ఊరు వచ్చారు. మా ఊరు వచ్చేసరికి ఉరుము గ్రామం, జీమాడుగుల మండలం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. మీకు ఎక్కడైనా గంజాయి కనిపించినా, తరలిస్తున్నట్టు చూసినా 197 నెంబర్కి అయితే ఫోన్ చేయండి. దానికి సంబంధించి సిఐ గారు అయితే మాట్లాడారు. అసలు ఏం చెప్పారో ఒకసారి వీడియోలో చూడండి మామ. మన ఊరి గ్రామ ప్రజలందరికీ నమస్కారం అండి. విషయం ఏం లేదు, చెప్పారు కదా, ఎస్ఐ గారు కూడా చెప్పారు. ఈగల్ అనేది ఒక పోలీస్ ఆర్గనైజేషన్. ఏదంటే గాంజాయి, డ్రగ్స్ కి సంబంధించి యాంటీగా మొత్తం నిర్మూలించడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక పోలీస్ వ్యవస్థ. విషయం ఏంటంటే మన ఆదివాసీ బిడ్డలు కొంతమంది రాజమండ్రి, విశాఖపట్నం సెంట్రల్ జైళ్ళలో దాదాపు 1060 మంది దాకా ఈ గంజాయి కేసులలో ఇరుక్కొని జైళ్లలోనే వాళ్ళ జీవితాలు దాదాపు మగ్గిపోతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఎలా ఉందంటే, ఈ గంజాయి జోలికి వెళ్ళినట్లయితే దాదాపు 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు జైలు శిక్షలు పడే అవకాశాలు ఉంటాయి. ఒక్కసారి ఈ జైలుకి వెళ్ళినట్లయితే ఈ గంజాయి కేసులలో సపోజ్ ఒక 17 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇలా వెళ్తే తిరిగి అబ్బాయి ఎప్పుడు వస్తాడమ్మా, 40 సంవత్సరాల వరకు ఉండిపోతాడు. అంటే తను ఏ విధమైనటువంటి ఎడ్యుకేషన్, అంటే అతను చదువుకునే అవకాశం ఏమైనా ఉంటుందా, కోల్పోతాం. అంటే యవ్వనం అంతా అక్కడే జైల్లోనే గడిచిపోతారు. తర్వాత ఏదైనా పని చేయడానికైనా, ఏదైనా నేర్చుకోవడానికైనా, స్కిల్ డెవలప్మెంట్ ఏదైనా నేర్చుకోవడానికైనా అలా కూడా కుదరదు. అంటే ఒక్కసారి జైలుకి వెళ్తే తిరిగి అతనికి మళ్ళీ మనం బెయిల్ అప్లై చేయాలనే తిరిగి ఏం చేయాలమ్మా, ఒక 50,000 నుంచి లక్ష రూపాయల వరకు డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోవాలి. తిరిగి ఆ డబ్బుల కోసం ఏం చేయాలి, అప్పులు చేయాలి. ఎవరో ఒక సేటు దగ్గరికి వెళ్ళి, ఒక ఆసాం దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవాలి. ఆ డబ్బుల కోసం మళ్ళీ మనం ఏదో ఒకటి తాకట్టు పెట్టడము, ఏదన్నా అమ్మడము, అంటే ఆర్థికంగా కూడా మనం చిదిగిపోతున్నాం. అంతేకాకుండా ఒకరు గంజాయి కేసులో జైలుకి వెళ్ళినట్లయితే అతని మీద ఆధారపడిన భార్య కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, వీళ్ళందరికీ అతను లేని లోటు అనేది ఒకటి ఉంటుంది. తండ్రి లేనోటు పిల్లలకు తండ్రి లేకపోతే ఎలా ఉంటుందో, మన ఇంట్లో ఒక మగవాడు లేకపోతే ఇంటి యొక్క సంసారం ఏ రకంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి వాటి జోలికి వెళ్ళకూడదనేది ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చి తెలియపరచాలి మన ఊరి ప్రజలకు కూడా ఎలాంటి శిక్షలు ఉన్నాయి ఏంటి అనేది. దాని గురించని ఇక్కడికి రావడం జరిగింది. అంటే అదొకటే కాదమ్మా, ఈ గంజాయి కేసులలో ఒకసారి 2 సార్లు ఇరుక్కున్నట్లయితే పిట్ అండ్ పీస్ అనేటువంటి ఒక చట్టం ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ ఇలిసిట్ ట్రాఫికింగ్. అంటే ఈ విధంగా ఇంతకుముందు ఇతను చేశాడు, తిరిగి చేసే అవకాశం ఉంది, ఇతని ద్వారా ఈ ఊరి యొక్క ప్రజలు లేదంటే యువత వీళ్ళు కూడా వాళ్ళ జీవితాలు నాశనం అయ్యే అవకాశాలు ఉన్నాయి అని తలంచి ఎటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ లేకోకుండా ఆ అబ్బాయిని తిరిగి గవర్నమెంట్ ద్వారా ఆ చట్టం కింద దాదాపు 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు అతన్ని డీటెయిల్ అంటే జైలుకి పంపించడం జరుగుతుంది. అంటే ఎటువంటి మళ్ళీ తిరిగి అతనిపైన కేసు పెట్టి, అంటే అలాంటి కఠినమైనటువంటి శిక్షలు కూడా వచ్చాయి. అంతేకాకుండా ఈ గంజాయి ద్వారా సంపాదించినటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో ఆ ఆస్తిని ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఎవరైతే సంపాదించారో ఆ ఆస్తిని, వాళ్ళ నాన్న ఆస్తిని, వాళ్ళ తాతల ఆస్తిని, మరియు అతని పిల్లల ఆస్తిని, అతని మనవరాళ్ళ ఆస్తిని, అంటే 5 జనరేషన్ల యొక్క ఆస్తిని కూడా గవర్నమెంట్ జప్తు చేయడం జరుగుతుంది. అంటే ఇలా కఠినమైనటువంటి శిక్షలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలకు ఎవరెక్కడ ఈ ఏఎస్ఆర్ డిస్టిక్లో ఉన్నటువంటి గ్రామాలకు వచ్చి చెప్పడానికి గల కారణం ఏదంటే, కొంతమంది యువత ఈ 2,000 రూపాయలకు మోత మార్గానికి వెళ్ళి డబ్బు మీద ఆశతో, లేదా ఆ గంజాయిని ప్యాకింగ్ కోసం వెళ్తారు కదా, అలా వెళ్ళడం ఇలా జరుగుతుంది. కాబట్టి అలా ఆశకి వెళ్ళి పొరపాటున ఈ గంజాయి జోలికి వెళ్ళిన తర్వాత జైళ్లలో మగ్గిపోతున్నారనే ఉద్దేశంతో తెలియపరచాలనే ఉద్దేశంతోనే మన ఊరికి రావడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అలా వెళ్ళకూడదు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు స్కూల్స్ కానీ కాలేజ్ కానీ వెళ్తూ ఉంటారు కదా, అప్పుడప్పుడు మీ వాళ్ళ యొక్క బ్యాగులు కూడా
చెక్ చేయండి ఏమున్నాయని. తర్వాత స్కూల్స్ కాలేజ్ కూడా పేరెంట్స్ మీటింగ్ అని అప్పుడప్పుడు వెళ్తారుగా, వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి యొక్క స్కూల్లో అటెండెన్స్ ఎలా ఉంది, ఆ అబ్బాయితో తిరిగే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, అబ్బాయికి వచ్చే మార్క్స్ ఏంటి, ఆ అబ్బాయి ఎడ్యుకేషన్ పరంగా ఏ రకంగా ఉన్నాడు అని అవన్నీ చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు మీ పిల్లల యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది ఎడ్యుకేషన్ పరంగా అనేది మీకు తెలుస్తుంది. ఒకవేళ మీకు ఏదో పని ఉండి ఎవరైనా కానీ పని చేసుకుంటే కానీ మనకు కడుపుకు అన్నం దొరకదు. కానీ ఆ ఉద్దేశంతో కొంతమంది వెళ్ళకపోతే ఏంటంటే ఒక్కసారిగా ఏదో ఒక రోజు ఈ కేసులలో ఇరుక్కొని తర్వాత తెలిసినా ఏం ప్రయోజనం ఉంటుంది, అప్పటికి మొత్తం అంతా అయిపోయి ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనేది మా యొక్క ఉద్దేశం. ఒకవేళ మీ ఏరియాలలో ఏదైనా గంజాయికి సంబంధించినటువంటి సమాచారం ఏదైనా ఉన్నట్లయితే 1972కు ఫోన్ చేయండి. అది ఈగల్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ 1972. ఆ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీ యొక్క వివరాలు రహస్యంగానే ఉంచబడతాయి. ఎవరికి చెప్పవడం అంటే మీ పేరు మీ ఊరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే చేస్తున్నారో పలాని పేరు, పలాని ఆటోనో, పలాని లేకపోతే కారులోనో ఆ నెంబర్ గల వెహికల్లో గంజాయి తీసుకెళ్తున్నారు అని చెప్తే చాలు. అమ్మడం కానీ గంజాయి అమ్మడం కానీ, కొనడం కానీ, పండించడం కానీ, లేదా ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఈ బైకుల ద్వారా కానీ, ఆటోల ద్వారా కానీ, బస్సుల ద్వారా కానీ, కార్ల ద్వారా కానీ రవాణా చేయడం కూడా తప్పే. అంతేకాదు ఈ ఏరియాలలో కొంతమంది భూమి కౌలుకి ఇస్తూ ఉంటారు. చాలా మంచిది. విషయం ఏంటంటే దాని వల్ల వచ్చే దుష్పరిణామాలు ఎలా ఉండాలి అంటే మనం ఈ ఊరికి వచ్చామంటే ఈ ఊర్లో ఉందని కాదు, ఈ ఊర్లో ఉందని కాదు. విషయం ఏంటంటే గత 2 సంవత్సరాల నుంచి మన దగ్గర గంజాయి సాగు అనేది లేదు. కానీ ఇది సీజన్ కదా, పొరపాటు కొంతమంది ఎవరో వచ్చి పెట్టుబడి రూపంలో కొద్దిగా అమౌంట్ ఇచ్చి ఆశ చూపితే కొంతమంది పండించే వాళ్ళు కూడా ఉంటారు. అలా వెళ్ళకూడదనే సదుద్దేశంతోనే ముందుగా వచ్చి తెలియపరచాలి అనేసి మన ఊరు ప్రజలకి ఇక్కడికి వచ్చి చెప్పడం జరుగుతుంది. నేను ఇంకో విషయం ఏం చెప్తున్నా అంటే ల్యాండ్ కూడా ఇప్పుడు మనకు పొలం ఉంటుంది, ఆ పొలాన్ని కూడా ఏం చేస్తారంటే కొంతమంది కౌలుకి ఇస్తారు. అవునా, అంటే తను నేను చేయలేకపోతే ఆరోగ్యం బాగాలేకపోతే ఇంకొకటి చేస్తాను, ఎంతో కొంత అమౌంట్ వస్తుంది కదా అని, ఎంతో కొంత అమౌంట్ వస్తుంది కదా అని చెప్పిస్తాం. కానీ వాటిలో తెలియకోకుండానే పండించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా అలాంటి వాళ్ళకు కూడా ల్యాండ్ కూడా లీజ్కి. అంతేకాదు ఎక్కడి నుంచో తమిళనాడు, రాజస్థాన్, వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మన దగ్గరికి వచ్చి ఇలాంటి వాళ్ళు కూడా ఎక్కువ అవుతున్నారు కాబట్టి అనుకుంటున్నానమ్మా. అర్థమైంది కదండి? ఓకేనా, వాటర్ పెద్ద ప్రాబ్లం సార్ ఇక్కడ. డ్రింకింగ్ వాటర్ తాగడానికి చాలా ఇబ్బంది. వర్షం పడితే కొంచెం కాస్త వర్షం తోటైనా ఎడ్జిట్ అయిపోతున్నారు సార్ అంటు తోముకోవడానికి. వాటర్ సప్లై మాకు మీ వల్ల ఏమైనా కలిగే ఎంప్లాయీస్ కూడా ఉన్నారా? ఉన్నారు ఉన్నారు. పెద్ద ప్రాబ్లమ్స్ 105 గడపలు ఉన్నాయి. 105 గడపల్లో కూడా నీళ్ళకే ఇబ్బంది మేము ఎవరము గాంజాయి కానీ డ్రగ్స్ కానీ స్వీకరించడము లేదా పండించడము లేదా రవాణాకి సహకరించడము అట్టి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయమని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్. ముందు మీకు మొక్కలు ఇస్తాం కదా, ఏరియాలో ఈ తర్వాత సిల్వర్ ఓక్ ఇట్లా ఇస్తాం కదా. ఈసారి కొత్తగా రామ్ బూటాన్ అని మొక్కలు ఇస్తారు. రామ్ బూటాన్ తెలుసమ్మా? రామ్ బూటాన్ అంటే ఫ్రూట్స్ అమ్మా. అవి మన దగ్గర 200 రూపాయలు సార్ మొక్కలు. తర్వాత నేరుడు, మామిడి. అదే కాకుండా ఈసారి ఇస్తారమ్మా
రాంబూటాన్ మొక్కలు చెప్పి ఈ మొక్కలు ఇస్తారు. ఇవి మన దగ్గరే కిలో 200 నుంచి 300 రూపాయలు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఓకే అమ్మా, అందరికీ నమస్కారం. మా ఊర్లో ఉన్న సమస్యలు అయితే తెలుసుకున్నారు మామ. అందరితో చాలా మంచిగా మాట్లాడారు. వర్షం పడుతుంది కదా అని చెప్పి బయలుదేరిపోయారు. ఈ గాంజాయి అనేది స్లో పాయిజన్ లాంటిది మామ. ఒక్కసారి అలవాటు పడ్డామంటే మన జీవితాలే నాశనం అయిపోతాయి. మనతో పాటు మన ఫ్యామిలీస్ కూడా చాలా బాధపడాల్సిన సిచ్యువేషన్లు అయితే వస్తాయి. కాబట్టి ఇలాంటి గంజాయి విషయాల్లో అయితే ఇన్వాల్వ్ అవ్వద్దు. డబ్బులు ఆశపడి కూడా ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పి కల్టివేషన్ అని ఇలాంటి ఆటలు అస్సలు తలదూర్చొద్దు. మన సిఐ గారు అయితే చాలా స్ట్రిక్ట్గా వీటిని గమనిస్తున్నారు. దానికి ఈగలనే పథకాన్ని అయితే స్థాపించారు. 1972. మీకు ఎక్కడైనా కనిపించిన గంజాయి విషయాల్లో ఏమైనా ఉన్నా సరే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. డైరెక్ట్ సిఐ గారే యాక్షన్ తీసుకుంటారు. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ మంచి మంచి వీడియోస్ మీకు తీసుకొస్తూనే ఉంటాను. ఒకవేళ మా ఛానల్ కనుక మా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మామ. బాయ్.